బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కేంద్ర మంత్రి పెమ్మసానికి నిరసన సెగ తగిలింది. ఇక రామారావు కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్లిన కేంద్ర మంత్రిని అయితే రామారావు కుటుంబ సభ్యులైతే అడ్డుకున్నారు. ఎవరిని చంపడానికి వచ్చారు అంటూ కూడా నిలదీశారు. అంతేకాకుండా మీ పరామర్శలు మాకు అక్కర్లేదు అంటూ కూడా ఆవేదన వ్యక్తం చేశారు. మళ్ళీ ఎవరిని చంపడానికి వచ్చారు అంటూ కేంద్ర మంత్రి పెమ్మసానిని నిలదీశారు రామారావు కుటుంబ సభ్యులు. మందడం గ్రామంలో మంత్రి నారాయణ ముందే తనకు జరిగిన అన్యాయాన్ని చెప్పుకుంటూ ప్రాణాలు కోల్పోయారు రైతు రామారావు. ఇక ఆయన కుటుంబాన్ని పరామర్శించేందుకు కేంద్ర మంత్రి పెమ్మసాని అక్కడికి చేరుకున్నారు. ఆయనకి నిరసన సెగ తగిలింది. మళ్ళీ ఎవరిని చంపడానికి వచ్చారు అంటూ రైతు కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్ వల్లే మా బావ చనిపోయాడు అంటూ రామారావు కుటుంబీకులు ఆవేదన వ్యక్తం చేశారు. పోయిన మనిషిని తీసుకువస్తారా అంటూ కూడా నిలదీశారు. మీ సానుభూతి మాకు అక్కర్లేదు, వెళ్ళండి అంటూ కూడా వారు మండిపడ్డారు. మొత్తానికైతే రామారావు మృతి ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో సంచలనంగా మారింది. ఇక ఆ అమరావతికి భూ కేటాయింపుల సందర్భంలో ఆయన పొలాన్ని ఇచ్చారు. ఇక్కడ రెండో విడత భూసేకరణలో కూడా ఇల్లును అడగడంతో ఆయన ఒక్కసారిగా ఆవేదనకు గురయ్యారు. ఇక మాట్లాడుతూ ఒక్కసారిగా ఆవేదనతో కుప్పకూలిపోయారు. ఆ మనిషికి అక్కడితోనే ప్రాణాలు కోల్పోయాడు. అమరావతి రైతు ప్రాణాలు కోల్పోవడం అనేది ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారింది. వీరికి అండగా అమరావతి రైతులకు అండగా ఇప్పటికీ వైసీపీ కూడా ఉంది. గతంలో వైసీపీ 3 రాజధానుల వ్యవహారాన్ని తెచ్చినప్పటికీ కూడా ఇప్పుడు మాత్రం వైసీపీ అమరావతి రైతులకు అండగా ఉంటాము అంటూ రామారావు మృతి తర్వాత అయితే ఒక విషయాన్ని అయితే పేర్కొంది. ఈ విధంగానే అమరావతికి సంబంధించి వైసీపీ నాయకులు కూడా ముందుకొస్తున్నారు. ఇక ఈ రామారావు మృతితో అయితే అమరావతి రైతుల్లో ఒక ఆవేదన అలజడి అయితే కొనసాగిందనే చెప్పుకోవాలి. ప్రభుత్వం ఇచ్చిన హామీని నెరవేర్చకపోక ఇంకా ఎక్కువ భూములు లాక్కునే ప్రయత్నం చేస్తుంది. ఇంతవరకు అమరావతికి సంబంధించి నిర్మాణాలు ఎక్కడివి అక్కడే ఉన్నాయి. కానీ రాష్ట్రం మీద అప్పుల భారం పెరిగిపోతుంది. మరోవైపు నిర్మాణం పనులు ఏమీ చేయడం లేదు. అలా ఏది చేయకుండా ఉంటూ అప్పులు చేసుకుంటూ ఇంకా భూసేకరణ చేస్తున్నారు. మా రైతులనే అయితే అన్యాయం చేస్తున్నారు అంటూ కూడా అమరావతి రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.